కుర్చీలో కూర్చోండి, అందరూ కుర్చీలో కూర్చోండి. ఎవరు నిల్చోవద్దు, కూర్చోండి. కొద్దిగా సైడ్కి ఉండండి. సైడ్కి రండి. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు మన మందిర్లోకి ప్రవేశించిన తర్వాత విద్యార్థులంతా కూడా 3 క్లాప్స్ కూర్చొని 3 క్లాప్స్ మీరు లేయద్దు. సందర్భంగా ఈరోజు సైకిల్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి సత్యనారాయణ గారికి స్వాగతం. అలాగే సనత్ కుమార్ గారు డిప్యూటీ డిఓ గారు, అలాగే భరత్ రెడ్డి గారు ఏపీఐఐసి టీజీఎం గారికి, అలాగే వీరశేఖర్ రెడ్డి డిప్యూటీ ఏపీఐఐసి గారికి, అలాగే గౌరవ ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అలాగే ఎంఈఓ గారు అయినటువంటి దారా మస్తానయ్య గారు, అలాగే హెచ్ఎం అయినటువంటి స్థానిక హెచ్ఎం అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి గారు, అలాగే మన ఎస్ఎంసీ చైర్మన్ అయినటువంటి చెడ్ఎం గారు అయినటువంటి భరత్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ ఏపీఐసి డీజీ, అలాగే టీడీపీ మండల్ జనరల్ సెక్రటరీ తిరుమల సిటీ కోటేశ్వరరావు గారు, అలాగే స్టేట్ డైరెక్టర్ నూర్ బాషా, ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ అయినటువంటి షేక్ అల్తాఫ్ గారు, మిగతా అధికారులు 180 సైకిళ్లు తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం కోట జెడ్పీ బాయ్స్ సంబంధించినటువంటి దాదాపు 210 మందికి మనం ఈరోజు సైకిల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఈరోజు మన తెలుగు నవ్య ఆంధ్రప్రదేశ్ వంటి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజును పురస్కరించుకొని ఈనాడు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఓకే.
దయచేసి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కుర్చీలో కూర్చోవాలి. సార్ ఓకే ఈయన ఊరిలే ఓకే ఓకే దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూడా వీణా పుస్తకధారిణీమభయదా జాడ్యాంధకారాపహ హస్తే స్ఫాటికమాలికాం చ దదతి పద్మాసనే సంస్థితా వందే తాం పరమేశ్వరీం. ప్రజా సంక్షేమమే ఊపిరిగా, అన్ని వర్గాల ప్రజలకు బాసటగా, మహిళా అభ్యుదయంగా పెన్నిదిగా, యువత లక్ష్యాలకు అనుగుణంగా వాళ్ళకి. ఎందువల్లంటే ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరం కూడా ఈ స్కూల్కి రావడం, అలాగే మీ హెడ్ మాస్టర్ చెప్పినటువంటి ఈ స్కూల్లో ఉన్నటువంటి ఏమేమి బాగలేవన్నీ కూడా ఆయన చెప్పారు. ఆయన చెప్పిన దానిలో మొట్టమొదటి టాయిలెట్స్ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి 2 టాయిలెట్స్ని వెంటనే మొదలు పెట్టవలసిందిగా మా ఎండిఓ గారికి చెప్తున్నాను. వెంటనే అది మొదలు పెట్టమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ల్యాబ్ అడిగారు. ఇప్పుడే మన చిట్టేడు జీవీఆర్ఓలతో మాట్లాడాను. వాళ్ళు కూడా మాట్లాడి 100% ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అది కూడా ఇబ్బంది లేదు. మిగతా అన్నీ కూడా ఇక్కడ మీరు చెప్పినటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎందువల్లంటే అవన్నీ కూడా ఒకటి తీసుకొని నువ్వు ఏమైనా డబ్బులు అవన్నీ కూడా ఆల్రెడీ హెడ్ మాస్టర్ గారు ఒక రికమెండేషన్ ఇచ్చారు. అవన్నీ కూడా అనుభవం డబ్బులు ఎవరైనా అడిగినా సరే మ్యాక్సిమం అంటే చేస్తా, అబద్ధాలు చెప్పడం నా వల్ల కాదు కాబట్టి చెప్తున్నాను సార్, ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అసలుకి ముఖ్యంగా ఈరోజు ఈ సైకిళ్ళ పంపిణీ కాన్సెప్ట్ని తీసుకొచ్చింది మా నాయకుడు మా బేదా రవిచంద్ర గారు. మాకైతే తెలియదు. మా రవిచంద్ర గారు ఒకరోజు పిలిచి కూర్చోబెట్టి, సునీల్ ఎంతమంది ఉన్నారు పిల్లలంటే, నేను నాకు తెలియదు సార్ ఎంతమంది ఉన్నారంటే ఆయన లిస్ట్ ఇచ్చాడు. ఉదయాన్నే కాన్స్టిట్యున్సీలో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది చదువుతున్నారు, ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్తే ఏం సార్ విషయం అంటే, వాళ్ళందరికీ సైకిల్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలా అని చెప్తే ఏ విధంగా సార్ అంటే, ఒకసారి మీకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సంస్థలతో అంతా కూడా పిలిచి మాట్లాడండి, వాళ్ళని అడగండి, వాళ్ళు ఎంత మేరకు ఇస్తారో చూసిన తర్వాత మిగిలిన ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పారు. తర్వాత ముందుగా మా జిల్లా కలెక్టర్ గారికి, శుక్లా గారికి చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఆయన చెప్పిన వెంటనే మా వీరశంకర్ రెడ్డి గారు నా దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే గారు ఇట్లా 70 లక్షలు 70 లేక సార్ 60 లక్షలు ఉన్నాయి, ఏం చేద్దాము, ఏం డెవలప్మెంట్ దాన్ని పెట్టుకోండి అంటే నేను ఎవడే చెప్పా, మా రవిచంద్ర గారు పిల్లలకి సైకిల్ ఇద్దామన్నారు సార్, ఆ సైకిల్ ఇవ్వండి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి సరిపోద్దని చెప్పాను. వెంటనే వాళ్ళు ఒప్పుకోవడం, కలెక్టర్ గారికి చెప్పడం, అలాగే ఎడ్యుకేషన్ అధికారులతో కూడా వాళ్ళు సంప్రదించడం, ఆ లిస్టు పంపించడం. మొట్టమొదటిసారిగా వాళ్ళు ఈరోజు 1100 చిన్న సైకిళ్ళు ఇక్కడికి ఈ నియోజకవర్గానికి వాళ్ళు ఇచ్చారు. కాకపోతే ఇంకా కూడా దాదాపు ఇంకొక 4-5 వేలు సైకిళ్ళు కావాలా అవసరం సార్. అవి కూడా మేము మాట్లాడుకొని మీ అందరి వేదిక అధికారులందరూ సహాయ సహకారాలతో అందరితో మాట్లాడి కూడా మ్యాక్సిమం ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ ఈ యొక్క స్కూల్లో ఉన్నటువంటి 207 మందికి పూర్తిగా సైకిళ్ళు ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా, ఆడవాళ్ళందరికీ కూడా. అట్లాగే
మగవాళ్ళు కూడా సైకిళ్ళు వచ్చున్నాయి, అవి కూడా మగవాళ్ళకు కూడా ముందు ఇస్తాము. అయితే ముఖ్యంగా మా కాన్సెప్ట్ ఏంటంటే ఈ క్లిప్ సిటీ సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ చిలకూరు మండలంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ బిడ్డలకు కూడా సైకిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. భూములు ఇచ్చారు వాళ్ళు గవర్నమెంట్కి, కాబట్టి వాళ్ళకి ఇవ్వాలనేటువంటి దృక్పథం కూడా ఉంది. కాబట్టి వచ్చిన వాటిలో ఈరోజు కోటకే మొత్తం మీద 500 చిల్లర ఇచ్చేస్తాం. ఇక్కడ రేపు ఇంకో 500 చిల్లర 600ని చిలకూరు మండలంకి ఇస్తాం. తర్వాత వాకాడు, తర్వాత గూడూరు కూడా ఆల్రెడీ అడుగున్నాం, వేరే ఉన్న అడుగున్నాం. ఒక 500 సైకిల్ కూడా గూడూరు కూడా ఇస్తామని కూడా చెప్పారు. కాబట్టి ముందు ప్రయారిటీ మీ కోటకే ఇస్తున్నాం. అంటే మీ కోటకి ఎంత ప్రయారిటీ అర్థం చేసుకోమని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అంటే కోట అంటే మాకు అభిమానం, ఎస్పెషలీ మా తెలుగుదేశం పార్టీకి అభిమానం. ఎందుకంటే ఇక్కడ అంత పెద్ద గాలిలో కూడా ముగ్గురు అంటే ఒక ఎంపీటీసీ 2 ఓట్లు పోయాడు తప్ప మిగతా 2 ఎంపీటీసీని గెలిపించింది మా కోట వాళ్ళే. అది ఎక్కడ కూడా జరగల. కాబట్టి మీరంటే అభిమానం. కాబట్టి ముందు మా నాయకులు, మా సర్వోత్తమ రెడ్డి, మా జలీలు అందరితో మాట్లాడితే ముందు కోటలో ఇవ్వండి ఎమ్మెల్యే గారు అని చెప్పిన తర్వాతే మేము ఈరోజు కోటలో ఇస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఏమి ఇవ్వాలా? సైకిల్. ఏందన్నా ఏం పేరు దాని పేరు? అది గుర్తుపెట్టుకోండి, సైకిల్ గుర్తుపెట్టుకోండి. అమ్మ నాన్న కూడా చెప్పండి సైకిల్ అని మర్చిపోకుండా. ఏనప్పటికీ చాలా సంతోషం. తల్లిదండ్రులు కూడా తెలియజేసిన ఇప్పుడే మా జలీలు చెప్పాడు. గతంలో బిడ్డలు చదువుతుంటే ఒక్కరికి ఇచ్చేదానికే కష్టపడే డబ్బులు 15,000 రూపాయలు. ఒక సంవత్సరం ఇచ్చేవాళ్ళు, ఇంకో సంవత్సరం ఇచ్చేవాళ్ళు, 2 సంవత్సరం ఎక్కువ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీ మామ లోకేష్ మామ ఈరోజు మీ అందరికి కూడా ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు మీ తల్లుల ఖాతాలో వేస్తున్నారు లేదమ్మా? వేస్తున్నారు లేదా? అది మీకు మంచిగా కాదా? ఈరోజు భోజనం ఏ విధంగా ఉందమ్మా? మీ లోకేష్ మామ గారు పెట్టే భోజనం ఏ విధంగా అవుతాయి? ఇంతకుముందు కన్నా బాగుంది కదా. ఇంతకుముందు చెక్కీలంతా చెడిపోయిన చెక్కీలేసి మీకు ఇబ్బంది కలిగిన పరిస్థితి. ఈరోజు బ్రహ్మాండమైనటువంటి భోజనాలు ఈరోజు మీకు పెట్టే కార్యక్రమం. అట్లాగే మీ లోకేష్ మామ గారు మీ తల్లిదండ్రులందరినీ కూడా ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మీరు తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలో కూడా మీకు నేర్పించిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఎందువల్లంటే తల్లిదండ్రులు లేకపోతే మనం లేని తల్లి. మన తల్లిదండ్రులు బాగుంటేనే మీ భవిష్యత్తు కూడా. ముందు తల్లిదండ్రులు గౌరవించాల్సిన అవసరం మీ అందరికీ ఉంది. తర్వాత ఉపాధ్యాయులను గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే హెడ్ మాస్టర్ గారు ఈ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా పాస్ అయ్యారు సార్, మంచి ర్యాంకులు వచ్చాయని కూడా చెప్పారు. మనస్ఫూర్తిగా ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, వాళ్ళ సిబ్బందికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే కోట అంటే ఒక పేరు. గతంలో రాస్తున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు అప్పులు చేసైనా, ఆస్తులు తాకట్టు పెట్టైనా, ఎక్కడో కాన్వెంట్లో చేరిస్తేనో ఒక ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తేనే మా బిడ్డలకి మంచి విద్య వస్తుంది అనేటువంటి మోజు పెరిగిపోతుంది. దాన్ని ఎలాగైనా మార్పు తీసుకురావాలని చెప్పి ప్రత్యేకించి అనేక మంది విద్యాశాఖ వద్దు, మీరు వేరే శాఖలు తీసుకోండి, మీరు రెవెన్యూ, ఇరిగేషను, పంచాయతీరాజ్ గతంలో చేశారు, లేకపోతే పరిశ్రమలు, ఐటీ తీసుకోండి అంటే కాదు, నేను విద్యాశాఖే తీసుకుంటా ఛాలెంజ్గా. ఆ శాఖ విద్య ఒక ఆర్థిక భారంగా మారిపోయింది, ఒక మార్పు తీసుకురావాలనే ఆలోచనతో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నారా లోకేష్ గారికి బాసటగా మన జిల్లా నుంచి ఏం చేద్దామని ఆలోచన చేసినప్పుడు అధికారులు, మిత్రులు, సహచర శాసనసభ్యులు, పెద్దలు, మంత్రులు అందరితో మాట్లాడినప్పుడు, పార్లమెంటు సభ్యులు అందరితో ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ హై స్కూల్స్ నుంచి మొదలు పెడదాం అనేటువంటి ఒక ఆలోచనతో ఇప్పుడే చెప్పారు ఇక్కడ 2.5 లక్షల రూపాయలు ల్యాబ్. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో ల్యాబ్స్ లేవు, కానీ
ఉత్తీర్ణత శాతం చూస్తే మనకంటే ముందుకు పరిగిస్తుంటారు వాళ్ళు. కేంద్రం ల్యాబులు ఇస్తుంది, కేంద్ర తల్లిదండ్రులు లేదా స్థానికులు సహకరించాల్సినటువంటి పరిస్థితి. ఉపాధ్యాయులకు చెప్పాలని ఉంది, మంచి ఫలితాలు సాధించాలని ఉంటుంది, కానీ స్థానికులు తల్లిదండ్రుల సహకారం అవసరం. మనం కూడా బాధ్యత తీసుకుంటేనే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు సాధించగలం. లక్షల రూపాయలు ఖర్చు పెడతారు ఏదైనా కార్యక్రమం అంటే. మేము వస్తున్నామంటే చీల్ రోడ్డు కాడి నుంచి కోట దాకా ఫ్లెక్సీలు కడతారు, శాలువాలు, మాల్లు, బాజా భజంత్రీలు, డిన్నర్లు వేడుకగా జరుపుతారు. నేను అందుకే మిత్రుడు శాసనసభ్యుడు సమక్షంలో అడుగుతున్నా, అందరం ఎవరి గ్రామాల్లో వాళ్ళ స్కూల్స్ని దత్తత తీసుకుందాం. శక్తి మేరకు 5 సంవత్సరాల పాటు లక్షలేం ఖర్చు కావు, డబ్బుతోనే అయ్యేటువంటి పని కాదు ఇది. ఒక బాధ్యతగా ఆ స్కూల్స్ని విజిట్ చేయడం, ఆ స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్స్తో మాట్లాడి చిన్న వస్తువులు ఏదైనా ఇబ్బందులు ఉంటే వారికి ఏర్పాటు చేయడం, ఎమ్మెల్యే గారి ద్వారా జరగాల్సినవి ఉంటే, ప్రభుత్వం ద్వారా జరగాల్సినవి ఉంటే వాటిల్ని చేయించేటువంటి బాధ్యత తీసుకుందామని చెప్పి కోరుతున్నా. ఈ హై స్కూల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు తీర్చేదానికి స్థానికుల సహకారం ఉంటే ఇంకా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు ఇక్కడ ప్రభుత్వంతో పాటుగా. ఇప్పుడే చెప్పారు, రవినాయుడు ద్వారా గతంలో శాంక్షన్ తెచ్చారు, మళ్ళీ 5 ఏళ్ళు ఆగిపోయినాయి, మళ్ళీ 2 కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ తీసుకొచ్చాను. మీరు ప్రయత్నం చేశారు కాబట్టి ఆ శాంక్షన్లు వచ్చినాయి. అదేవిధంగా స్కూల్ని 48 హై స్కూల్స్ ఉన్నాయి గూడూరు నియోజకవర్గంలో. ఈ 48 ప్రభుత్వ హై స్కూల్స్లో ఎమ్మెల్యే గారు మేము ఒక బాధ్యత తీసుకున్నాం. 9141 మంది 6th క్లాస్ నుంచి జూనియర్ ఇంటర్ వరకు చదువుతున్నారు. ఈ 10,000 మంది ఈ స్కూల్స్లో చదివేటువంటి బిడ్డలు ఆ పాఠశాల మీద ఉన్నటువంటి నమ్మకం, లేదా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల చదువు చెప్పే తీరుపై తల్లిదండ్రులకు ఉన్నటువంటి నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారు. పేద కుటుంబాలు ఈనాడు ప్రభుత్వ పాఠశాలల్లో లేక ప్రభుత్వ హాస్టల్స్లో ఉన్నాయి. రెసిడెన్షియల్ స్కూల్లో 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న రైతు కూడా ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ప్రభుత్వ హాస్టల్, ప్రభుత్వ పాఠశాలల్లో